మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒక హెచ్ఎండిఆర్ లేఅవుట్లో ప్రస్తుతం మనం ఉన్నాము. మనం వెనకాల చూస్తున్న బిల్డింగ్స్ మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి మల్లారెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ హెచ్ఎండిఆర్ లేఅవుట్కి సంబంధించిన పిల్లలు ఆడుకునే పార్క్ స్థలాన్ని కబ్జా చేసి సీసీ రోడ్డు నిర్మించిందని అప్పటి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది మనం చూసే ఉన్నాం. గతంలో ఈ పార్క్ పైన ఎన్నో వార్తలు వచ్చినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పటి మాజీ మంత్రి తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని కలెక్టర్ని ఇది ఆక్రమించుకోకుండా చూశాడు. గతంలో మనం మూడ్చింతపల్లి సభలో అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ ఆరోపణలు చేశాడు. పిల్లలు ఆడుకునే పార్కును కూడా వదిలేని మంత్రి మల్లారెడ్డి మేము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామని పబ్లిక్గా చెప్పి ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నట్టు మన కళ్ళకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం హెచ్ఎండి అధికారులు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ రాములు సిబ్బంది కలిసి ఇక్కడున్న పార్క్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది పార్క్ స్థలం అని చెప్పడానికి మన కళ్ళ ముందే కనిపిస్తుంది. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, కనీసం పిల్లలు ఆడుకునే పార్కును కూడా వదలట్లేడు మంత్రి మల్లారెడ్డి అని అప్పటి కౌన్సిలర్లు ఎంత ఆరోపించినా అప్పటి నాయకులు మాత్రం స్పందించలేదు. కబ్జాలు చేసిన స్థలాలన్నీ, ఆక్రమించుకున్న స్థలాలు, రోడ్లు అన్నీ రికవరీ చేసేటట్టే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి. దీనిపైన బీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో మనం చూడాలి. మన కళ్ళ ముందు కనిపిస్తుంది మల్లారెడ్డి యూనివర్సిటీ. కొంపల నుంచి వెళ్తే దూరం అవుతుందని చెప్పేసి మున్సిపాలిటీకి సంబంధించిన హెచ్ఎండిఆర్ లేఅవుట్ నుంచి దగ్గర అవుతుందని ఇంత పెద్ద రోడ్ వేసుకుండు. అధికారం ఎప్పుడు మాదే ఉంటుంది అనుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి తను చేసిన కబ్జాలు ఇప్పుడు ప్రభుత్వం మారేటకల్లా అన్ని తలకిందలు అవుతున్నాయనే కనిపిస్తుంది మన ముంగట. ఇలాంటి ప్రభుత్వ స్థలాలు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ ఎవరు ఆక్రమించినా ఎప్పటికైనా అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనేసి దానికి ఇదే నిదర్శనం. గత కౌన్సిల్ మీటింగ్లో బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇది పార్కు స్థలం, పిల్లలు ఆడుకునే స్థలము, దీన్ని మంత్రి మల్లారెడ్డికి ఎలా కేటాయిస్తారని అబ్జెక్షన్ చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అధిక సంఖ్యలో ఉండడం వల్ల కౌన్సిల్ మీటింగ్లో పాస్ చేయించుకోవడం జరిగింది. అసలు హెచ్ఎండిఆర్ నామ్స్ ప్రకారం పార్క్ స్థలాలు ఎవరికి ఇవ్వద్దు. అప్పటి మాజీ మంత్రి మల్లారెడ్డి తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని పార్క్ స్థలాన్ని కబ్జా చేసి ఇంత పెద్ద రోడ్డు నిర్మించాడు. ఆక్రమదారులకు ఇదొక హెచ్చరికలుగానే రేవంత్ రెడ్డి సర్కార్ చూపిస్తుంది. స్వయాన అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కలెక్టర్ కంప్లైంట్ అది ఎంక్వైరీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఉదయాన్నే వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దీనిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండని ఆర్జే న్యూస్.